ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలూరు నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆశ్రమం మెడికల్ కాలేజీ బృందం రక్తదాన శిబిరంలో సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి గారపటి చౌదరి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ వైభవం కొనసాగుతోందని అన్నారు. 3 సార్లు దేశ ప్రధానిగా పనిచేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. దేశ ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారు దేశ విదేశాల్లో అదేవిధంగా మన యొక్క భారతదేశ ఖ్యాతిని ఏ విధంగా అయితే ఇనుమడింపజేస్తా ఉన్నారో దానికి కొనసాగింపుగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం 15 రోజుల పాటు ఈవేళ విశ్వకర్మ మహర్షి జయంతి కూడా కలిసి వచ్చినటువంటి సందర్భంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా గాంధీ గారి జయంతి వరకు ఈవేళ సేవా పక్షోత్సవాలు అని చెప్పేసి 15 రోజుల పాటు ప్రజానికానికి యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ఈవేళ రక్తదాన శిబిరాలతో మొదలుపెట్టి స్వచ్ఛ భారత్ అభియాను, అదేవిధంగా మెడికల్ క్యాంపుల నిర్వహణ, అదేవిధంగా వికలాంగులైనటువంటి దివ్యాంగులైనటువంటి వారికి సంబంధించినటువంటి ఉపకరణాలు ప్రభుత్వం నుంచి, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి కూడా ఆ కార్యక్రమాలను అమలుపరిచే విధంగా భారతీయ జనతా పార్టీ సామాన్య కుటుంబం నుంచి వచ్చి ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన ప్రధానమంత్రిగా మన నరేంద్ర మోదీ గారు ఈరోజు అందిస్తున్న పరిపాలన, అలాగే ఈ మధ్య కాలంలో సామాన్య ప్రజలు అలాగే మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని జిఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు 5% 18%కి 2 స్లాబుల్లో మాత్రమే వస్తు సేవల పన్నుని సరళీకృతం చేయడం ద్వారా ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలలో వారి జీవితాలలో వెలుగులు నింపాయనడంలో అతిశయోక్తి కాదు. అలాగే అభివృద్ధి సంక్షేమం సమాజంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి కూడా అందే విధంగా చూస్తున్న విధానం మనము అంత్యోదయం అంటాం. అంటే సమాజంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందే విధంగా పరిపాలన సాగించటం. అలాగే ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే